పూజ ఫలమే నిన్ను నన్ను కాపాడిందేమో. పెద్దబాబు గారు మీరు పార్వతి లేవకు. పెద్దబాబు గారు మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు పార్వతి. నా ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ప్రాణం మీదకు తెచ్చుకున్నావు. నాకేమవుతుంది పెద్దబాబు గారు? దేవుడు బాగుంటే నమ్ముకున్న వాళ్ళందరూ బాగుంటారు. పార్వతీ పానం పోయినా పర్వాలేదు. అలా మాట్లాడద్దు పార్వతి. ఈ దేవుడు ఒట్టి మనిషే పార్వతి. నువ్వు అనుకునే ఈ దేవుణ్ణి ఆ శివుడే నీ రూపంలో గట్టెక్కించాడు. పాము కాటేస్తే 5 నిమిషాల్లో చచ్చిపోతుందన్నా. ఎక్కిన విషం దిగింది కాని ఇద్దరి గుండెల నిండా ప్రేమామృతం నిండింది. దేవద్దని చెయ్యి పట్టుకుని గుండెల దగ్గర పెట్టుకోవడమే నాకు నచ్చలేదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్లు ఏవీ నీకు నచ్చవని నాకు తెలుసు. దాని చెయ్యి పట్టుకొని గుండె దగ్గర తీసుకుంటేనే ఫీల్ అయ్యావు. జీవితాంతం దాన్ని గుండెలో పెట్టుకొని ఎప్పుడూ చెయ్యి వదలకూడదని ఫిక్స్ అయ్యాడు. పార్వతి ఈ జ్యూస్ తాగు. అయ్యో, మీకు నాకు సేవలు చేయాలా? మీరు నాకు సేవలు చేయడం ఏంటి పెద్దబాబు గారు? అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది బాబు. అవునా సార్? మేముండగా మీరు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు? తప్పు కాదు కదా. ముందు గ్లాస్ ఇవ్వండి సార్. మామాజీ చెప్పు నీలు. పార్వతికి నేను జ్యూస్ తాగిస్తాను. దగ్గు రాకుండా చూసుకో మామాజీ. అచ్చీ బాత్. ఇవ్వండి సార్. నీకు విషాన్ని తాగించాల్సింది పోయి పళ్ళ రసం తాగిస్తున్నాని. దేవా నీకు సర్వీస్ చేస్తే నీ ప్రేమకి సరెండర్ అయిపోతాడని. ఆకలి మీద ఉన్నట్టుంది పార్వతీ బేటి. మొత్తం తాగింది. గుడ్ మార్నింగ్ మిస్టర్ దేవా. గుడ్ మార్నింగ్ డాక్టర్. హౌ డు యూ ఫీల్ నౌ? గెటింగ్ బెటర్. గుడ్ గుడ్. పార్వతి, నౌ యూ ఆల్ రైట్? పెద్దబాబు గారు అంతా నయమైనట్టేనా అని అడుగుతున్నారు. ఓకే పార్వతి, నువ్వు చేసిన సాహసం వల్లే మీ ఆయన్ని కాపాడుకోగలిగావు.
పెదబాబుకి ఇంకా పెళ్ళే కాలేదు. సారీ బాబు, మా పెద్దబ్బాయి కూడా నీలాగే ఉంటాడు. వాడికి పెళ్లి కాలేదు, మీకు కాలేదేమో అనుకొని అనేశాను. పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. మీ పిన్నని అర్థం చేసుకొనుంటే మా గూబలు గుయ్యమనేవి. మిస్టర్ దేవా, పార్వతి యు ఆర్ ఫియాన్సీ. ఎస్ డాక్టర్. షీఈ్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. I just want you to know how happy I am to have her in my life. And I thank God for that. వెరీ గుడ్ మిస్టర్ దేవా, విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you. ఏమంటున్నారు పెద్దబాబు గారు? నువ్వు నాకేమవుతావు అని అడుగుతున్నారు. ఆ, ఆ, ఇంగ్లీష్లో చెప్పినందుకు నీకు అర్థం కాలేదేమో. నువ్వే సర్వస్వం అని చెప్పేశాడు. ఇంకేముంది, పెళ్లి ఖాయమని అర్థమైపోయింది. మిస్టర్ దేవా, మేము రాసిచ్చిన టాబ్లెట్స్ ఇంకో 2 రోజులు వాడండి. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, సిస్టర్ వచ్చి డిశ్చార్జ్ చేస్తారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు భువనేశ్వర్. భువనేశ్వర్ గారు, మీకు మీ కోడలు నీలు గారికి దారిలో లిఫ్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మాకింత హెల్ప్ చేశారు. మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదండి. ఎంత మాట బాబు, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. మీకు కూడా మంచి జరుగుతుంది పెద్దయ్యా. మీ కొడుకు తిరిగొస్తాడు. ఆ పెళ్లి చేసుకోకుండా మీ కోడలు నీలునే చేసుకుంటాడు. అదే జరగాలని కోరుకుంటున్నాం పార్వతి. అట్టాకే జరుగుతాది. చూద్దా ఉండండి. సార్, బిల్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. కాస్త పార్వతిని చూస్తూ ఉండండి. మేం పార్వతిని చూస్తూనే ఉంటాం. మీరు వెళ్ళిరండి బాబు. పార్వతి, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. అఖిల, ఈ కళ్ళ ఫోటోని కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు. ఎప్పుడు చూసే ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? మనసుకి దగ్గరగా ఉంది. ఏ జన్మలోనో రుణపడుందేమో అనిపిస్తోందండి. నా ఎడమ కన్ను కూడా అదురుతోంది. శుభసూచకం అఖిల. హాయ్ డాడ్. శుభసూచకం అంటే శుభలగ్నానికి ముహూర్తం వచ్చినట్టే అంకుల్. మా వదినెవరో ఇంకా తెలీదు, అప్పుడే పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుతున్నారా? చిన్ని గుండెలే తుళ్ళిపడే